దేవుని చేతుల్లోకి. జార్జ్ తన రూముకి చేరేసరికి గ్లోస్టర్ నుండి వచ్చిన హోర్ అనే ఒక ఆయన అతని కోసం ఎదురు చూస్తున్నాడు. ఆక్స్ఫర్డ్లో ఏదో పని ఉండి వచ్చి జార్జ్ని కూడా చూసి వెళ్దామని చెప్పాడాయన. బెల్ హోటల్లోని అతని బంధువులు, పుస్తకాల షాపు ఓనర్ గాబ్రియల్ హ్యారిస్ని కూడా జార్జ్ రాసిన ఉత్తరాలకు చిరాకు పడ్డాడని చెప్పాడు హోర్. జార్జ్కు పిచ్చి పట్టిందని, వాళ్ళ అనుమానమని, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోమని చెప్పుకున్నారని చెప్పాడు హోర్. హోర్ గారికి మర్యాదలు చేసిన తరువాత విషయమంతా ఆయనకు అర్థమయ్యేలా వివరించడం మొదలుపెట్టాడు జార్జి. ఇంతవరకు చేసిన పాపాల నుండి విముక్తి పొందడం ఎంత ముఖ్యమో, దానికి చెల్లించాల్సిన వెల ఎంత ఎక్కువో, అన్వేషణ ఎంత కష్టమో వర్ణించాడు. అయితే హోర్ గారికి అంతగా అర్థం కాకపోయినా పాపం ఆయనేమీ వాదం పెట్టుకోలేదు. ఇంటి నుండి తెచ్చిన ఉత్తరాలు ఇచ్చి జార్జ్ని చదువుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరాల్లో అతనికి ఎదురైన మందలింపులు జార్జిలోని పట్టుదలను మరింత బలపరిచాయి. క్రీస్తు కోసం తల్లిని, సోదరులనైనా త్యజించగలగాలని అనుకున్నాడు. మతనిష్ట బాగా తలకెక్కిన జార్జ్ 1735 సంవత్సరంలో మంచి శుక్రవారం ముందు ఉపవాస దినాలు వచ్చాయి. తీవ్రమైన ఉపవాసాలు, అతి భక్తి శ్రద్ధలతో ధ్యానాలు ఎక్కువ చేశాడు జార్జ్. రాత్రివేళల్లో తేలికపాటి బట్టలు వేసుకుని ఆరుబయట ప్రార్థనల్లో లెంటు ధ్యానాలు వల్లిస్తూ చలికి వేళ్లు కొంకర్లు పోయి మంట పెడుతున్నా లెక్క చేసేవాడు కాదు. లెంటులో ప్రతిరోజు వల్లించవలసిన భస్మ బుధవారం ప్రార్థనను తరచుగా వల్లించేవాడు. సర్వశక్తిమంతుడును నిత్యుడువైన దేవా, నీవు సృష్టించిన వాటిలో వేటిని నీవు అసహించుకొనవు కదా. పశ్చాత్తప్తులైన వారందరి పాపములను క్షమించుము. మాలో విరిగి నలిగిన హృదయములను పుట్టించుము. ఏప్రిల్ మొదటి భాగంలో ఈస్టర్ వచ్చి వెళ్ళిపోయింది. అప్పటికి 2-3 వారాలుగా 20 ఏళ్ల జార్జ్ విట్ఫీల్డ్ మంచానికి అంటుకుని పడి ఉన్నాడు. అప్పుడప్పుడు కొంచెంగా తింటూ తనకు ఉన్న కొద్ది శక్తిని పాప విముక్తి కోసం ప్రార్థనలకు ఉపయోగిస్తూ తన గ్రీకు భాషలో క్రొత్త నిబంధనను చదువుకుంటూ కాలం గడుపుతున్నాడు. అతని బల్ల మీద మరొక పుస్తకం తెరచిపెట్టి ఉంది. బిషప్ జోసెఫ్ హాల్ రాసిన క్రొత్త నిబంధన ధ్యానాలు. దానిలోని వర్తమానం గంభీరంగా, ప్రశాంతంగా, సేద తీర్చేదిగా జార్జ్ కనిపించింది. దానిలో హాల్ గారు ప్రతి మాటను ప్రేమతో, చిరునవ్వుతో చెబుతున్నట్లుగా అనిపించింది. చలి తగ్గి క్రమంగా వాతావరణం వెచ్చబడుతున్న రోజులవి. చెట్లన్నీ గుత్తులు గుత్తులుగా రంగురంగుల పూలు అలంకరించుకుని నవ్వుతున్నాయి. బయట పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. మే నెల వసంత శోభను ఆక్స్ఫర్డ్ పట్టణం చేతులు చాచి ఆహ్వానిస్తున్నది. దాదాపు 100 సంవత్సరాల క్రితం బిషప్ హాల్ రాసిన ఆ పుస్తకం చదువుతూ ప్రభువు శ్రమలు రాసి ఉన్న భాగానికి వచ్చాడు జార్జ్. అదిగో ప్రియయేసు, ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుతున్నావు. రక్తం స్రవిస్తూ నగ్నంగా దిక్కుమాలి హేళనకు గురి అవుతున్న దైన్యం మూర్తీభవిచ్చినట్టు ఉన్నావు. ఓ భూమి, ఓ ఆకాశం, సమస్తమైన జీవరాశుల్లారా భయంతో, సిగ్గుతో కుంచుకుపోరేం? సర్వశక్తిమంతుడైన మీ సృష్టికర్త పడుతున్న వేదన, అనుభవిస్తున్న శాపము కనిపించడం లేదా? బిషప్ హాల్ కంఠం దాదాపు ఆ గదిలో వినిపిస్తున్నట్టే ఉంది. ఓ ప్రభు, మా పాపాలను నీలో భరించావు. మా మీది శిక్షను తండ్రి నీ మీద వేశాడు. జార్జ్ మనసులో ఒక అద్భుతమైన ఊహ అస్పష్టంగా కదలాడింది. నమ్మశక్యం కాని ఓ ఆలోచన. మా పాపాలను భరించావు, మా విమోచన కోసం మానవ రూపం దాల్చావు. తనను తాను రక్షించుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నాలు ఎంత పనికిమాలినవి. గాలివానలో చెట్టు కింద ప్రార్థన, మనస్సుని అదుపులోనికి తెచ్చుకునే ప్రయత్నాలు, పేదలకు సహాయం చేయడం, ఎందుకీ దండగ పనులు? యేసు ప్రభు పూర్తి చేసిన విమోచన కార్యాన్ని ఆయన ద్వారానే తప్ప ఇలాంటి పనుల వలన పొందాలని చూడడం ఎంత హాస్యాస్పదం. ఆయన ఎప్పుడో నెరవేర్చాడు పాపభారాన్ని. క్రీస్తు ఎప్పుడో మోసాడు. నూతన జన్మ అన్నది మనకి ఉచిత బహుమతి. బిషప్ హాల్ తేటగా చూపించాడు. నీ నుండి మాత్రమే పొందగలిగిన ఈ రక్షణ విషయంలో నీ కృపకు పాత్రులం కాకుండా ఏ దుష్టత్వం మాకు అడ్డుపడగలదు? కానీ రక్షణ కోసం పాటుపడకుండా తన పాపాల కోసం ఎవరో శిక్షను అనుభవించేశారు. కాబట్టి ఆ రక్షణను అంగీకరించడం అన్నది జార్జ్ ఊహకు అందలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఓ మధ్యాహ్నం శరీరంలోనూ మనస్సులోనూ బాధ అధికమై దాహం వేసి కూజాలో ఉన్న నీళ్లన్నీ తాగేశాడు జార్జ్.
నోరు ఇంకా పిడసకట్టుకునే ఉంది. ఆ దాహంలో మళ్ళీ క్రీస్తు శ్రమలు అతని తలంపులోనికి వచ్చాయి. హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది. శిలువ మీద యేసుప్రభు ఆక్రోశించాడు, దప్పికొనుచున్నాను అని. ఆతృతగా బిషన్ హాల్ గారి కొత్త నిబంధన ధ్యానాలు పుస్తకం తిరగేశాడు. అన్ని చోట్ల లాగానే అక్కడ కూడా బిషప్ హాల్ గారి వ్యాఖ్యానం హృదయాలను కదిలించేదిగా ఉంది. ప్రభూ, కొద్ది రోజుల క్రితమే కదా దేవాలయంలో ప్రకటించావు, ఎవరైనా దప్పికొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోండి, నాలో నమ్మకం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల ఓటలు ప్రవహిస్తాయి అని. ఇప్పుడు నీకేం దాహం వేసింది తండ్రి? దప్పికొనుచున్నానని ప్రభు అరిచినప్పుడు ఆయన చివరి దశలో ఉన్నాడు. జార్జ్ మంచం మీద కుప్పకూలిపోయాడు, ఎలుగెత్తి అరిచాడు, దాహం దాహం. ఇది మొదటిసారిగా పూర్తి నిస్సహాయ స్థితిలో అతడు పెట్టిన కేక. ఇంతకుముందు ప్రార్థనలన్నీ దేవుడు మెప్పు పొందడానికి చేసినవి. లేచి తిరిగి బల్ల దగ్గర కూర్చున్నాడు జార్జ్. తన మనస్సులో పెళ్ళుబుకే సంతోషాన్ని గమనించాడు అతడు. ఇంతకు ముందెన్నడూ అలా లేదు. కారణం దానంతటా అదే అతని మనసుకు తట్టింది. ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? ఇప్పటి వరకు అతడు గ్రుడ్డిగా సొంత తెలివితేటలను బట్టి నడిచాడు. అది విడిచి దేవుని హస్తాల్లోనికి తనను తాను అప్పగించుకున్నాడు. ఫలితంగా ఎవరో కంటికి కనిపించకపోయినా వాస్తవమైన ఒక శక్తి స్వరూపి అతని దాహం తీర్చాడు. ఆయన అతని భారాన్ని తొలగించి ఆ ఖాళీలో తానే చోటు చేసుకున్నాడు. కుమారుడా అని ఆ వ్యక్తి అంటున్నాడు. నీవు అడిగిన దానిని పొందావు. పెనుగులాడడం మాని కేవలం నమ్మిక మీదే ఆధారపడ్డావు. కాబట్టి నీవు తిరిగి పుట్టావు. ఇది ఎంత ఆశ్చర్యం! ఇదెలా జరిగింది? ఇంత తేలికగా ఊహించడానికి కూడా వీల్లేనంత సులభంగా అయ్యిందే. కేవలం ఆ చిన్న ప్రార్థన చేయడం వలన చిన్న చిరునవ్వు అతని పెదాల మీద విరిసింది. వాకిళ్లు తెరుచుకున్నాయి. వర్ణించనలవిగాని ఆనందోత్సాహాల వెల్లువ పెళ్ళుబికి వచ్చింది. ఆ ఆనందం దేవుని మహిమతో నిండు చూలాలిలా ఉంది. ప్రభువు సియోను తెర విడిపించినప్పుడు మా నోటి నిండా నవ్వు ఉంది, మా నాలుక మీద తీయని పాట ఉంది అన్నట్లుంది అతని పరిస్థితి. రూములో నుండి ఒక్క పరుగున బయటపడ్డాడు జార్జ్. మెట్లు దిగి విశాల ప్రపంచంలోని చల్లని గాలిని గుండెల నిండా పీలుస్తూ గాలిలో నడుస్తున్నట్లు అనుభూతి పొందుతూ నోరు వెళ్ళబెట్టుకు చూస్తున్న కాపలావాడి వీపు మీద ఒక్క చరువు చరుద్దామన్న ఉత్సాహాన్ని అతి కష్టం మీద నిగ్రహించుకుని బయటకు పరిగెత్తాడు.